హాయ్ ఫ్రెండ్స్, ఇగో నిన్ననైతే కోతులు సాయంత్రం మొత్తం మస్తు వచ్చినవి. ఇదైతే చిట్టి కాకరకాయల చెట్టు ఒక్కటైతే పుట్టింది. మొన్న దీపావళికి బాంబులు వేయించిన వల్లే కోతులు లేకుంటే అయిపోయినాయి అనుకున్నాం. 5-6 రోజులు అయితే కోతులు రాలేదు. ఇగో నిన్న నైట్ అయితే మొత్తం ఇంటి చుట్టూరు వండుకొనే ఉన్నవి. ఇగో ఇవాళ పొద్దున్న అయితే అటు ఇటు గాయ చేసినవి. సాయంత్రం వాళ్ళకి కాయలు ఉంచాయో. ఇప్పుడైతే ఇవాళ పత్తియే పోతున్నా. ఇగో కాయలు అయితే కూర్చి పక్కకు పెట్టుకుందామని అయితే చూస్తున్నా. ఎన్ని అయితే వెళ్ళినవి, ఇంకా మళ్ళీ ఎండపూట చూస్తే కొన్ని వెళ్తాయి. ఇగో ఇక్కడనైతే మొత్తం ఆకులు, మామిడి ఆకులు రాలినాయి కదా, వీటిల్లో అవి ఏర్పడతలేవు. ఎండపూటనైతే చాలా మంచిగా ఏర్పడతాయి. ఇక తీగలలో అయితే చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. కోతులు వస్తే చూస్తే మొత్తం ఒక కోత వచ్చిన కాయలన్నీ అయితే కథం చేస్తుందని అయితే మీది కాయలు అయితే మొత్తం లేకుండా కోసిన. ప్రతి ఒక్క చెట్టు పెట్టుకునేది. ఇగో ఇంత మంచిగా చూసినా అయినా ఇగో ఇంకొక కాయ తప్పైపోయింది. అప్పటికి మధ్యాహ్నం అయితే మంచిగా ఇంకా గిన్నె వెళ్తాయి కావచ్చు చూస్తే. ఇవాళ కైకిలు పోతాను కాబట్టి మా ఆయన చూడు అంటే ఏమంటాడో. ఇక పొలాలు అయితే మస్తు ఘోరం ఉన్నవి. వర్షాలు కొట్టయితే ఇక ఇట్లున్నది పరిస్థితి. ప్రతి ఒక్క కూరగాయ వండే పల్లెటూర్లలో సుతా కొనుక్కొని తినే కాలం వచ్చింది. ఈ ఒక్క చెట్టుకైతే మాకైతే ఇప్పటికీ 4-5 సార్లు వెళ్ళినవి. ఇప్పుడు ఇవి అయితే కూర రేపటికే, ఇప్పుడు దొండకాయ వండినా రేపు అయితే ఇవి ఒక్క రోజు అల్లితే కూర మంచిగా ఉంటుంది. అందుకే కాకరకాయ, చిట్టి కాకరకాయలు, నల్ల కాకరకాయలు అంటారు. ఇవైతే మాకు వెళ్ళినాయి ఫ్రెండ్స్. బాయ్ మరి.